హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఎప్పట్లాగానే మంచి యూస్ఫుల్ వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మరి ఆషాఢం అయితే స్టార్ట్ అయిపోయింది కదా అండి. మరి ఆషాఢ మాసంలో అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది గోరింటాకే కదా. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం ఒక సాంప్రదాయం అయితే గోరింటాకు ఆషాఢ మాసంలో పెట్టుకోవడానికి చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి కదా. అవి ఏంటో ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదా. అయితే ఈ ఆషాఢ మాసంలో చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళు దాకా, ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళు దాకా గోరింటాకు ఎక్కువగా పెట్టుకోవడానికి ఇష్టపడుతుంటారు కదండి. ఆరోగ్యంతో పాటు చేతులు అందంగా కనిపించడానికి కూడా చాలామంది ఇష్టపడుతుంటారనమాట. ఈ ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది చాలామంది సెంటిమెంట్గా కూడా ఫీల్ అవుతుంటారండి గోరింటాకు పెట్టుకోవడం. అయితే పెట్టుకున్న తర్వాత చాలామందికి రెడ్ కలర్లోకి పండలేదు అని చాలా ఫీల్ అవుతుంటారు. గోరింటాకు రెడ్ కలర్లో పండటం అనేది మన బాడీలో ఉండే హీట్ను బట్టి ఉంటుందండి. చాలామందికి ఆరెంజ్ కలర్లో, రెడ్ కలర్లో, ఇంకా మెరూన్ కలర్లో, ఇంకా బ్లాక్ కలర్లో కూడా వస్తుందండి. గోరింటాకు పెట్టుకొని కడిగిన తర్వాత ఇలా కలర్స్లోకి చేంజ్ అవుతుంది కదా. అయితే ఈ వీడియోలో చెప్పాలి అనుకున్నది ఏంటి అంటే గోరింటాకు ఎప్పుడు పెట్టుకున్నా ఎవరు పెట్టుకున్నా సరే గోరింటాకు ఎర్రగా పండాలి అంటే మాత్రం కొన్ని న్యాచురల్ టిప్స్ ఫాలో అవుతూ గోరింటాకు ఎర్రగా పండేలాగైతే పెట్టుకోవచ్చు. సో వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదండి. టాబ్లెట్తో గోరింటాకు, మీరు విన్నది నిజమే అండి. టాబ్లెట్తో గోరింటాకు అదేంటి, టాబ్లెట్తో గోరింటాకు అసలు పండుతుందా అని అనుకుంటున్నారు కదా. నిజమేనండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే పూర్తిగా అర్థమవుతుందన్నమాట. ఇక ఇలాగా గోరింటాకు ఆకులను తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇక ఇందులోకి మనం టీ పొడి, పంచదారని వేసుకుంటున్నామండి. 2 స్పూన్ల టీ పొడి, 2 స్పూన్ల పంచదారను వేసుకుంటున్నాను. నాకు తెలిసి గోరింటాకు ఎర్రగా పండకపోవటానికి మిక్సీలో రుబ్బుకోవటం కూడా ఒక కారణమే అని చెప్పుకోవచ్చండి. మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, మన చిన్నప్పుడు రోట్లో రుబ్బుకునే వాళ్ళం గోరింటాకు అనేది. అప్పుడు ఏది వేసినా వేయకపోయినా గోరింటాకు అందంగా పండేదన్నమాట. ఇప్పుడు ఎన్ని వేసినా గోరింటాకు ఎవ్వరికీ సరిగ్గా పండటం లేదండి. మరి ఎందుకో నాకు కూడా తెలియదండి. మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. ఇక ఇందులోకి టీ పొడి, పంచదార, చింతపండు గుజ్జు ఇలా వేసుకోండి. అంటే గోరింటాకు పెట్టుకున్న తర్వాత జారిపోకుండా అతుక్కొని ఉండటం కోసం ఇలా పంచదార, టీ పొడి, చింతపండునైతే వేసుకున్నానండి. మీకు ఇష్టం ఉంటే మీరు కూడా వేసుకోండి, లేకపోతే లేదండి. సో కొద్దిగా వాటర్ని వేసుకొని మెత్తగా రుబ్బుకోండి. మరీ జారిపోకుండా రుబ్బుకోండి. మీరు గోరింటాకు పెట్టుకోవాలి అంటే అప్పటికప్పుడు ఆకులని తెంపి మనం ఫ్రెష్గా పెట్టుకోవచ్చండి. మనం ఫ్రిడ్జ్లలో పెట్టింది ఏంటంటే సరిగ్గా పండదన్నమాట. మనం అనుకున్నట్లు ఎర్రగా పండదండి. ఇలా గోరింటాకు అప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకొని పెట్టుకుంటే బెటర్ అనమాట. ఇంకోటి ఏంటంటే గోరింటాకుని తెంపుకునేటప్పుడు మరీ ముదురు ఆకు కాకుండా, మరీ లేత ఆకు కాకుండా మధ్యస్థంగా ఉండేదైతే తీసుకోండి. కలర్ బాగా వస్తుందన్నమాట. ఇక ఫైనల్గా మన గోరింటాకు అందంగా ఎర్రగా పండటానికి ఒక సీక్రెట్ మ్యాజిక్ ఏంటి అంటే మనం టాబ్లెట్తో గోరింటాకు అన్నాం కదా. ఆ టాబ్లెట్ ఏంటి అంటే మనం జలుబుకి ఆవిరి టాబ్లెట్ యూజ్ చేస్తాం కదా, అందరికీ తెలిసే ఉంటుంది. ఇవి మెడికల్ షాప్స్లో ఉంటాయండి. ఇవి కోల్డ్ స్టీమ్ టాబ్లెట్ అండి. ఇవి కాస్ట్ కూడా తక్కువే, 2 రూపీసే ఉంటుందండి. కొత్తగా ఉంటుందని ఇలా ట్రై చేశాను. మీకు ఇంకొక మ్యాజిక్ కూడా చూపిస్తానండి. ఈ క్యాప్సూల్తో మనం అస్సలు గోరింటాకు రుబ్బుకోకుండా, మిక్సీ పట్టకుండా, కష్టపడకుండా ఇలా ఆకులతో పెట్టుకోవచ్చండి. చాలా ఎర్రగా పండుతుంది. క్యాప్సూల్ని కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న ఆయిల్ని ఇలా హ్యాండ్ పైన కొంచెం వేసుకొని ఈ గోరింటాకుని తీసుకొని రివర్స్లో అప్లై చేసుకొని పైన కొద్దిగా ఆయిల్ని కూడా అప్లై చేసుకున్నానండి. ఒక 5 మినిట్స్కే బాగా ఎర్రగా పండిపోయిందండి. మీకు కూడా చూపిస్తానండి పండింది. ఇలా మనం డిఫరెంట్గా ఆకుతో కూడా మంచి మంచి డిజైన్స్ అనేవి పెట్టుకోవచ్చండి ఈ ఆయిల్ని, ఈ క్యాప్సిల్ని ఉపయోగించి. ఇక ఇందులో మనకి ముఖ్యంగా యూకలిప్టస్ ఆయిల్ అనేది ఉంటుందండి. అంటే జామ్ ఆయిల్ అంటారు కదా, అది ఉంటుందండి. అందుకే మన గోరింటాకు అనేది ఎర్రగా పండుతుంది. ఇదొక్కటే కాదండి, ఇంకా వైలెన్ స్ప్రే, విక్స్లో కూడా యూకలిప్టస్ ఆయిల్ అనేది ఉంటుందండి. సో ఇలాగా మనం ఆకులతో కూడా గోరింటాకుని పెట్టుకోవచ్చు అన్నమాట, రుబ్బే పని లేకుండా. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను 5 మినిట్స్కే తీసి చూపించాను ఎంత ఎర్రగా పండిందో. ఇక మిగిలిన ఆయిల్ని ఇందులోకి వేసేసుకున్నానండి. ఈ గోరింటాకులో ఇదే అండి సీక్రెట్. ఈ క్యాప్సిల్ని ఇందులోకి వేసేసుకొని ఇలాగ మిక్స్ చేసేసుకున్నాను. ఇంకొక క్యాప్సిల్ ఏంటి అంటే మన హ్యాండ్కి మొత్తానికి అప్లై చేసుకోవాలన్నమాట.
కొత్తగా ఉంటుందని ఇలా ట్రై చేశానండి. ఈ ఆషాఢ మాసం వెళ్ళేలోపు ట్రై చేయండి, మీరు కూడా చాలా బాగా పండుతుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా అంటే లెమన్, చింతపండు, కర్డ్ ఇలాంటివి కాకుండా కొంచెం డిఫరెంట్‌గా అయితే పెట్టుకుందాం అనేసి ట్రై చేశానండి. చాలా బాగా వచ్చిందనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకొక క్యాప్సిల్ని నేను నా హ్యాండ్ పైన అప్లై చేసుకుంటున్నాను. మీకు డిజైన్ బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగ నాలాగా హ్యాండ్ మొత్తం అప్లై చేసుకోవచ్చండి. ఇలాగ అప్లై చేసుకొని మన హ్యాండ్ పైన గోరింటాకు డిజైన్ని పెట్టుకోవటమే. సో ఫైనల్గా రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తానండి. ఈ క్యాప్సిల్ని చిన్న పిల్లలకు పెట్టకండి, కొంచెం పెద్ద పిల్లలకైనా కొంచెం పెద్దవాళ్ళైతే పెట్టుకోవచ్చండి. ఎందుకంటే లైట్గా మంట అనిపిస్తుందండి, ఎక్కువ ఏమీ ఉండదండి, లైట్గా మంట అనేది ఉంటుంది. ఎలాగంటే మనం జెండు బామ్ పెట్టుకుంటాం కదా, అప్పుడు ఎలాగైతే మనకి మంట అనిపిస్తుందో అలాగైతే కొంచెం ఉంటుందండి. సో చిన్నపిల్లలకైతే పెట్టొద్దండి. ఏంటి అంటే చిన్నపిల్లలు కొద్దిగా మంటున్నా తట్టుకోలేకపోతారు కదా, అందుకే చిన్నపిల్లలకైతే యూజ్ చేయొద్దండి. సో పెద్దవాళ్ళైతే హ్యాపీగా పెట్టుకోవచ్చు అనమాట. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనేసి చూపిస్తున్నానండి. అందరూ ఇలాగైతే పెట్టుకోవాలి అనేసి ఏం కాదు. మళ్ళీ ఇది చూసిన వాళ్ళు కొంతమంది కామెంట్స్లో పెడతారు కదండి, నార్మల్గా పెట్టుకుంటే అయిపోతుంది కదా, ఇదంతా ఎందుకు అనేసి. ఇలా కూడా మనం గోరింటాకు పెట్టుకోవచ్చు, ఇంకా ఎర్రగా పండుతుంది అని మీకు చూపించడం కోసం అయితే చేస్తున్నానండి. మీకు నచ్చితే పెట్టుకోండి, లేదా ఇలా మామూలు గోరింటాకైనా పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఎలాగైతే పెట్టుకోవాలి అనిపిస్తుందో అలాగైతే పెట్టుకున్నా పర్వాలేదన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను డిజైన్ అయితే ఇలాగ చందమామ చుక్కలను అయితే పెట్టుకున్నానండి రౌండ్గా. నాకు లెఫ్ట్ హ్యాండ్కి ఆల్రెడీ డిజైన్ అయితే ఉంది కదండి, అందుకే రైట్ హ్యాండ్కి అయితే పెట్టుకున్నాను. నాకు లెఫ్ట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్కి పెట్టుకోవడం చాలా కష్టంగా అనిపించిందండి, అయినా పర్లేదు ట్రై చేశానండి మీ అందరి కోసం. చాలా అంటే చాలా ఎర్రగా పండింది. రైట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకోవడం చాలా ఈజీ అండి, కాకపోతే రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్తో పెట్టుకోవడం కొద్దిగా కష్టమే అనిపించిందండి నాకైతే. మీకు నచ్చిన డిజైన్స్ని మీరు పెట్టుకోవచ్చండి. పిక్తో కానీ అగ్గిపుల్లతో కానీ ఫస్ట్ పెన్తో డిజైన్ని పెట్టుకొని అందులోకి ఈ గోరింటాకుని ఇలాగ అగ్గిపుల్లతో కానీ పిక్తో కానీ ఫిల్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ రైట్ హ్యాండ్కి పెట్టుకున్నాను కాబట్టి లెఫ్ట్ హ్యాండ్తో డిజైన్ పెట్టడం సరిగ్గా రాదు అనేసి చందమామ చుక్కలను అయితే ఇలా పెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇక పూర్తిగా ఆరిపోయే వరకు అయితే ఉంచుకోవాలన్నమాట. మీరేంటంటే నైట్ పెట్టుకొని మార్నింగ్ అయితే వాష్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, నా లెఫ్ట్ హ్యాండ్కి ఎంత ఎర్రగా పండిందో. ఇంకా చాలామంది ఎంతసేపు ఉంచుకోవాలి అని కమెంట్ చేస్తున్నారు కదండి. మీరు డే టైంలో పెట్టుకుంటే ఏంటంటే మనం ఎప్పుడు కడిగేసుకోవాలి అని ఉంటుంది మన మైండ్కి. అలాంటప్పుడు మనం నైట్ టైంలో పెట్టి ఒక కవర్ని చుట్టేసుకొని పెట్టేసుకొని పడుకుంటే మనకి అటువైపు అనేది ఉండదండి, గోరింటాకు పెట్టుకున్నాం కదా అనేసి చక్కగా పడుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నా గోరింటాకు పూర్తిగా ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత తీసి చూపిస్తున్నాను ఎంత అంటే ఎంత ఎర్రగా పండిందో. నేను ఇది వచ్చేసి 10కి అలా పెట్టుకున్నానండి, నైట్ 10 PMకి పెట్టుకున్నాను. నేను 12:30కి అలాగా తీసేసానండి. ఇక్కడ వాష్ కూడా చేసి చూపిస్తున్నాను ఎంత ఎర్రగా పండిందో. 2-3 గంటల్లో బాగా ఆరిపోయిందండి. ఇంకా ఎంతసేపు పెట్టుకోవాలి అనేసి కొంతమందికి ఇష్టం ఉండదు కదా, అలాంటప్పుడు నా ఛానల్లో ఇలా ఇన్స్టెంట్గా మెహందీని ఎలా పెట్టుకోవాలి అనేసి కూడా నా ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇలాగా గోరింటాకు ఆకు పెట్టుకోవడం చాలా మంచిదండి. అందరికీ ఆకు అవైలబుల్గా ఉండదు కదండి, అలాంటప్పుడు ఇన్స్టెంట్గా గోరింటాకుని అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను వాష్ చేసుకొని చూపిస్తున్నాను ఎంత ఎర్రగా పండిందో, నా చేతులు అనేవి ఎంత అందంగా ఉన్నాయో. ఇంకా నెక్స్ట్ డేకి మెరూన్ కలర్లోకి వచ్చి బ్లాక్గా కూడా అయిపోయిందండి, అంత బాగుంది. ఇక మీరు కూడా ఈ టాబ్లెట్తో గోరింటాకు అనేది ఆషాఢం వెళ్ళిపోయే లోపు ఒకసారి ట్రై చేసేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్.